మిమ్మలను పూర్ణ హృదయముతో స్తుతించాము, ఘనపరిచాం, మహిమపరిచామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా స్తుతులు మీకు అంగీకారముగా ఉన్నాయని నమ్ముచూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి లేఖనములను ధ్యానించబోచు ఉండగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి అయా కేవలము తండ్రి ప్రభా మీ సాక్షిగా, మీ నోటి బోరగా, మీ పనిముట్టుగా, మీ కార్య సాధనముగా ఉపయోగించుకోమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. వినగలిగినటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, ఆచరించేటువంటి జీవితములను ప్రతి బిడ్డకు దయచేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, సత్యవాక్యమును చక్కగా విభజించి బోధించుచూ ఉండగా మీరే బిడ్డలకు జ్ఞానమును దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపవాస దినమును మనందరికీ దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కోట్లాను కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకోబోచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక లేఖనాన్ని చూద్దాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనం ఏం సెలవిస్తూ ఉందనంటే, చాలామంది నలుదిశలా సంచరించినందున మనుషులలో తెలివి అధికమైపోతుందంట. చాలామంది ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే సౌకర్యాలు ఎక్కువ లేవు కాబట్టి కాలినడకనో, లేదంటే డబ్బున్నటువంటి వాళ్ళు రథముల మీదనో, గుర్రముల మీదనో వెళ్ళేటువంటి వారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటేనే చాలా సమయం పట్టేది. అలాగే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలంటే చాలా రోజులు పట్టేది. అలాగే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళాలంటే ఎంతో కాలం పట్టేది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రాను రాను ఏమైపోయిందనంటే, ఈరోజు ఇతర దేశాలకి వెళ్ళాలన్నా కూడా కొద్ది గంటల్లోనే మనం ఇతర దేశాలకి వెళ్ళగలుగుతూ ఉన్నాం. మరి ఇంత టెక్నాలజీ పెరుగుతుంది, మనుషుల్లో ఏం పెరుగుతుందంట? తెలివి పెరుగుతుందనంట. మనుషులందరిలో తెలివి పెరుగుతుంది. మరి అది ఏ తెలివి? అది నీకు ఉపయోగపడేటువంటి తెలివా? దేవునికి ఉపయోగపడేటువంటి తెలివా? అది మంచి తెలివా? లేదంటే చెడ్డ తెలివా? ఏ తెలివిలో మనుషుడు పెరుగుతూ ఉన్నాడో, ఎలా మనిషి జీవితం వెళుతూ ఉందో ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు ఎంతో తెలివిని పెంపొందించుకుంటూ ఉన్నాడు, స్వరంగాలు దవ్వుతూ ఉన్నాడు, భూమి అగాధములో ఏముందో కూడా తెలుసుకుంటూ ఉన్నాడు, ఆకాశాలు మహాకాశాలు ఎక్కుతూ ఉన్నాడు, ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి కూడా ఈజీగా వెళ్ళిపోగలుగుతూ ఉన్నారు. మరి ఇంత తెలివి పెరుగుతూ ఉంది కానీ ఒక విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు ఇప్పటికీ కూడా. అదే ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అంశం పేరు నోట్ చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు, మనుషులు ఇప్పటికీ తెలుసుకోలేనిది. ఏమిటో అది లేఖనాలు ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు సమస్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు.
ఇంకా ఇతర దేశాలు, చైనా ప్రాంతాలు, అమెరికా లాంటి ప్రాంతాలు ఈ జీవము ఎక్కడ ఉందో, ఏ గ్రహంలో ఉందో, ఈ భూగ్రహం కాకుండా ఏ గ్రహంలో ఉందో కూడా వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ భూమి అంతా నాశనం అయిపోతే అక్కడికి పారిపోవచ్చని. అంటే మనుషులు ఎంత తెలివి మీరుతున్నారో చూసారా? ఈ భూమి మీద కాకుండా గాలి ఎక్కడ దొరుకుతుంది, నీరు ఎక్కడుంది, ఎక్కడ మనిషి మనుగడ సాధించగలడో అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. సమస్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడగలుగుతూ ఉన్నాం, ఎక్కడ ఉన్నటువంటి వారితో డైరెక్ట్గా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడెక్కడెక్కడో అనేక దేశాల నుంచి అందరూ ఒక చోటనే ఒకేసారి మాట్లాడుకోగలుగుతున్నాం గ్రూపులో. మరి ఇంత తెలివి పెరుగుతుంది. మనుష్యుడు తెలుసుకోలేనటువంటిది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అదే మనం ఈరోజు నేర్చుకునేటువంటి అంశము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. మానవుడు అన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, అరే ఇలా కూడా ఉంటుందా అని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా చాలామంది మనుషులు సత్యమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, వారు జ్ఞానములో గొప్పవాళ్ళుగా ఉన్నారు, శౌర్యములో గొప్పవారు అని అంటే బలములో గొప్ప రాజులుగా ఉన్నారు, ఐశ్వర్యములో గొప్పవాళ్ళుగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ దీనిలోనే అతిశయిస్తున్నారు. కానీ దేవునిలో, దేవుని తెలుసుకొనుటలో అతిశయపడటము లేదు అని లేఖనము సెలవిస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటను చూద్దాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది కొత్త కొత్త యాప్స్ తయారు చేస్తున్నారు. ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫెసిలిటీని వాళ్ళు కలుగు చేస్తున్నారు. ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అనేకమైనటువంటి యాప్స్ని, అనేకమైన సోషల్ మీడియాలో ఒక నెట్వర్క్ని వాళ్ళు స్టార్ట్ చేసి చాలా తెలివిగా కనిపెడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎక్కడున్నా కూడా మొబైల్ని ట్రాక్ చేస్తే, మొబైల్ నెంబర్ని, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా గుర్తుపట్టేటువంటి టెక్నాలజీ. ప్రపంచంలో ఎక్కడ ఏ అడ్రస్ని మనము ఒక సైట్లో అలా టైప్ చేస్తే డైరెక్ట్గా అడ్రస్కి తీసుకుని వెళ్ళేటువంటి ఒక రూట్ మ్యాప్, ఇవన్నీ కనుగొంటున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిజమైన సర్వ సృష్టికర్త ఎవరు? మనకు ఈ లోకములో ఉండేటువంటి ఈ చిన్నపాటి జీవితం అయిపోయిన తర్వాత నిత్య రాజ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎవరు? మన కోసము ప్రాణము పెట్టినటువంటి దేవుడు ఎవరు అనేటువంటి విషయాలు మాత్రం మానవుడు ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేకపోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పటికీ తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
ఇదిగో నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. నువ్వు రాకెట్లు పంపించిన ఇతర గ్రహాల మీదకి నువ్వు పరలోకానికి పోగలవా? పోగలమా సార్? నువ్వు రాకెట్ పంపించవచ్చు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులే వాళ్ళంతా కూడా ఉపగ్రహాలను పంపిస్తూ ఉన్నారు, ఇతర గ్రహాల దగ్గరకు పంపిస్తూ ఉన్నారు, ఎక్కడికో అసలు ఊహించలేనటువంటి ఎత్తులోనికి శాటిలైట్స్ని పంపిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి ఈ లోక జ్ఞానాన్ని బట్టి పరలోకానికి వాళ్ళు వెళ్ళలేరు. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానము, ఈ శౌర్యము, ఈ ఐశ్వర్యము అంతా కూడా వ్యర్థమే అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ జ్ఞానమంతా కూడా నశించిపోయేటువంటిదే, ఈ శౌర్యమంతా కూడా నశించిపోయేటువంటిదే, ఐశ్వర్యమంతా కూడా నశించిపోయేటువంటిదే. కానీ శాశ్వతమైనటువంటి దేవుణ్ణి మాత్రము గుర్తెరగకుండా చాలామంది జీవితాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో నాశనమైపోతున్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ మనం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము అనగా మొట్టమొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. ఈ జ్ఞానము మనుషులకు లేదమ్మా. చాలామందికి ఈ జ్ఞానము లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకములో నేను జీవించాలనేటువంటి జ్ఞానము లేదు. తల్లిదండ్రులకు భయపడి నేను జీవించాలనేటువంటి జ్ఞానము లేదు. వాక్య ప్రకారము జీవించాలనేటువంటి జ్ఞానము లేదు. వాక్య ప్రకారము నేను నడవాలి అనేటువంటి జ్ఞానము కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోక జ్ఞానం అధికమైపోతూ ఉంది. లోకంలో ఉండేటువంటి తెలివి రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తెలివంతా ఏంటి అని అంటే పనికి మాలినటువంటి తెలివి, నాశనము చేసేటువంటి తెలివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను నాశనం చేసేటువంటి తెలివి పెరుగుతుంది. ఇతర దేశాలను ఎలా నాశనం చేయాలో తెలివిని పెంచుకుంటూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలను ఎలా కృంగ చేయాలో తెలివిని పెంచుకుంటూ ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి వారిని ఎలా నాశనం చేయాలో తెలివిని పెంచుకుంటున్నారు. కానీ దేవునిని వెదుకుటలో, దేవునిని పరిశీలనగా వెదుకుటలో జ్ఞానాన్ని మాత్రం సంపాదించుకోవడం లేదు, దాంట్లో అతిశయించడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శాటిలైట్ని పైకి పంపిస్తే పండగలు ఎక్కడ రాకెట్ కేంద్రంలో ఒక శాటిలైట్ దిగ్విజయముగా అక్కడ ల్యాండ్ అయితే ఒక వేరే గ్రహం మీద పండగలు సెలబ్రేషన్ చేసుకుంటారు. కానీ వారి జీవితాలలో సత్యాన్ని తెలుసుకునేటువంటి అన్వేషణ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా వారు, ఇంకా చాలామంది అయితే డాక్టర్స్ ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు. వారు ఈ గుండెను తీసి ఇనప గుండెను పెట్టి మనుషులని బ్రతికిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గుండెని తీసివేసి వేరే యంత్రాన్ని పెట్టి మనుషులను బ్రతికిస్తున్నారు. మరి అంత జ్ఞానం ఉంది, మరి వారు జీవాన్ని అందుకోగలరా? జీవంలోనికి వెళ్ళగలరా? ఇక్కడైతే నీకు ఎంత ఆయుష్ని ఇవ్వగలరు వాళ్ళు? 100 సంవత్సరాలు ఇవ్వచ్చేమో. మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు 150 సంవత్సరాలు నేను బ్రతకాలి అని అనేక మంది డాక్టర్లను పెట్టుకొని అనేక మెడిసిన్స్ యూజ్ చేస్తూ వాళ్ళు చక్కగా జరిగారు, కానీ నడిచారు. కానీ 150 సంవత్సరాలు కూడా వాళ్ళు బ్రతకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము నిత్య జీవాన్ని పొందుకునేటువంటి జ్ఞానము ఎలా మనం పొందుకోగలమనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా. దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉన్నట్లయితే నిత్య రాజ్యాన్ని మనం పొందుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జ్ఞానము అనేక మందికి లేదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చూడండి జాగ్రత్తగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, చెడుతనాన్ని మనం ఏం చేయాలంట?
అసహ్యించుకోవాలి. చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ తలంపులు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ నడకలు ఎవరైనా కలిగి ఉంటే మనము అసహ్యించుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. వారితోటి ఏకమయ్యేటువంటి పరిస్థితి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అని అంటే అటువంటి వారి జోలికి పోకుండా మనము జీవించగలగాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అటువంటి జీవితం మనకు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి జ్ఞానము, అందుగురించి దేవుని లేఖనం ఏం సెలవిస్తుందనంటే జ్ఞానుల జ్ఞానమును నేను వ్యర్థపరిచెదను అంటున్నాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఉచితముగా దేవుడు రక్షణను దయచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వారికి దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? నిజమైన సర్వ సృష్టికర్త ఎవరో వారికి తెలుసు. చదువు రానటువంటి వాళ్ళకి, కనీసము 2వ క్లాస్ కూడా చదువుకోలేనటువంటి వారికి దేవుడు తెలియపరుచుకుంటున్నాడు తనని. కానీ ఇంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు మాత్రము ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు సత్యమైనటువంటి దేవుడు ఎవరో, నిన్ను కాపాడేటువంటి దేవుడు ఎవరో, నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు ఎవరో, నీకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎవరో, నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎవరో, నీకు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎవరో ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా అనేక మంది నశించిపోతూ ఉన్నారని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఒక దేవుని యొక్క గ్రంథములో నుంచి ఒక మనము ప్రాముఖ్యమైనటువంటి జరిగిన యథార్థ సంఘటన చదువుదాం ప్రియ దేవుని బిడ్డారా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29-30 వచనాలు ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29-30 వచనాలు. చదవండమ్మా. 29-30 వచనాలు. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను గణపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చాలా మందిలో ఉండేటువంటి భయంకరమైనటువంటి గర్వం ఏంటో తెలుసా? నేను లేకపోతే ఇదంతా కూడా జరగదు అని, నేను మాత్రమే దీనిని చేయగలిగాను అని. చాలా మందిలో ఒక గర్వము కొంతమంది జీవితంలో బయటికి కనబడుతుంది, ఇంకొంతమంది జీవితంలో లోపల గర్వం ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజు ఉన్నారు, ఆయనలో కూడా ఒక అంతర్లీనమైనటువంటి ఒక గర్వం ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గర్వం ఏంటి అనంటే ఆ నగరం అంతటిని చూసినప్పుడు ఇదంతా కూడా ఏమనుకుంటున్నాడు ఆయన? నేను కట్టించినదే కదా, నా ఘనతే కదా, నేనే కదా, నా తెలివే కదా, నా జ్ఞానమే కదా, నా శక్తే కదా, నా డబ్బే కదా, నా బలమే కదా అని ఆయన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చినా కూడా వారిలో గర్వము తగ్గదు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న పేరును బట్టి, వారికి ఉన్న ధనాన్ని బట్టి విర్రవీగుచూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి జీవితము ఎప్పుడు కూడా అతిశయపడేటువంటి జీవితము మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు వారిని ఎరిగినటువంటి వారి జీవితములో దేనిలో అతిశయపడాలి అనంటే, ప్రార్థన బాగా చేస్తుంటే అతిశయపడాలి, పాటలు బాగా పాడుచుంటే అతిశయపడాలి, బైబిల్ చక్కగా చదువుతూ ఉంటే అతిశయపడాలి, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే అతిశయపడాలి, దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే అతిశయపడాలి, నీతిగా న్యాయముగా ప్రవర్తిస్తూ ఉంటే అతిశయపడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ విడిచిపెట్టి నన్ను మించినటువంటి జ్ఞానము సంఘములో ఎవరికి కూడా లేదు, నేను ప్లాన్ వేసానంటే అది ఆటోమేటిక్గా జరిగిపోవాల్సిందే అనుకున్నావనుకో, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ రాజుని
గడ్డి తినిపించాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. నేనే కదా అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే వారిని పశువులాగా మార్చేసి గడ్డి తినిపిస్తాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటని. మనలో ఎటువంటి గర్వము కూడా, పాటలు పాడిన, వాక్యము చదివిన, కార్యములు చేసిన, దేవుని కొరకు ఏది చేసినా కూడా మనలో గర్వం అనేది బయటకు కానీ లోపలకు కూడా ఉండకూడదని మనము ఈయన ద్వారా తెలుసుకోవాలని లేఖనము సెలవిస్తుంది. నేను అనుకుంటూ ఉన్నాడు, ఆ మహానగరాన్ని చూసి మొత్తం నేను కట్టించిందే కదా ఇది, మొత్తం నాదే కదా ఇది, నా తెలివే కదా ఇది అని ఆయన అనుకుంటూ ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. 30వ వచనం చూడండమ్మా. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. చాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజు నోటిలో ఈ మాట ఇంకా బయటికి కూడా రాలేదు. ఆ మాట ఇంకా బయటికి కూడా రాలేదు. నా అంత గొప్పోడు లేడు, ఇంకా ఈ ఉదయగిరిలో నన్ను మించినోడు లేడు, నా అంత తెలివి జ్ఞానం కలిగినటువంటి వాడు లేడు, నాకున్నటువంటి శక్తి బలము, నాకున్న పలుకుబడి ఎవరికి లేదు అని ఒకవేళ దేవుని బిడ్డలు ఎవడైనా అనుకుంటూ ఉంటే మాట్లాడుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు నీ జ్ఞానమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, శౌర్యమును బట్టి అతిశయించినట్లయితే దేవుడు తప్పకుండా పశువుగా మార్చి ఏం చేశాడో చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడో చూద్దాం. దేవుని యొక్క లేఖనాలు గమనించుకుందాం. అదే అధ్యాయము 33వ వచనం చూడండమ్మా. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమిరి అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపుగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గడిలోనే ఏమైపోయిందంట? అతను మనుషుల్లో నుంచి తరిమివేయబడ్డాడంటే ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది అంటుంటారు కొన్నిసార్లు, అరే నువ్వు మనిషివా? ఏమంటారు? మనిషివా? ఆ మాట వాళ్ళు పశువు అంటారా? ఎప్పుడు అంటారు ఆ మాట? మనము బాగా గర్వంగా ప్రవర్తించినప్పుడు, లేదా మనము చెడ్డ పనులు చేసినప్పుడు, లేదా మనము వ్యతిరేకముగా దేవునికి వ్యతిరేకముగా చేసినప్పుడు ప్రియదేవులారా జ్ఞాపకం చేసుకోండి. పశువువా అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇశ్రాయేలీయులు మొట్టమొదటిగా తప్పిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారు? ఏం చేసుకున్నారమ్మా? వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి పశువుని చేసుకున్నారు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? అరే నువ్వు మనిషివా పశువు అని ఎందుకంటారనంటే, మనుషులైతే, మనసు కలిగినటువంటి వారైతే దేవుని యందు అతిశయిస్తారు, దేవుని జ్ఞానమందు అతిశయిస్తారు, దేవుని ప్రేమ యందు అతిశయిస్తారు, దేవుని యొక్క పరిశుద్ధ మార్గంలో అతిశయిస్తారు. నువ్వు ఎప్పుడైతే పశువుగా మారిపోతావో, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, శౌర్యాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే పశువుగా మారిపోతావో అప్పుడు మనుషుల్లో నుంచి వారిని బయటికి తరిమి వేస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నెబుకద్నెజరు గారు ఆయన నోటిలో ఆ మాట ఉండగానే ఆ గడియలోనే ఉందా? అక్కడ ఏమని ఉందమ్మా? కొన్ని సంవత్సరాల తర్వాత ఉందా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గడియలోనే అతను ఏమైపోయాడు అంటే, ఆయన అనుకుంటూ ఉన్నాడు, పైన కొండ మీద నిలువబడి ఆ పట్టణాన్ని అంతటిని చూస్తూ, అరే ఇదంతా నా శక్తే కదా, నా బలమే కదా, నా రాజ్యమే కదా, నా ఘనతే కదా అని అనుకుంటూ ఉంటుండగానే దేవుడు ఆయనకు ఏం చేశాడు? ఆ బుర్రలో అంతా ఏం చేశాడమ్మా? చిన్న పురుగు, కరోనా పురుగు కనపడుతుంది. అది కనపడిందమ్మా? ఎవరైనా కరోనా పురుగుని చూసారా? ఇంత పురుగు మైండ్లోకి పంపించాడు దేవుడు, అంతే. ఆ పోయినటువంటి ఆ కణం ఏం చేసిందంటే పిచ్చివాడిగా మార్చేసింది, పశువుగా మారిపోయాడు, గడ్డి తింటున్నాడు. ప్రేమైనటువంటిది ఎవరైనా? మహారాజు, సైన్యాధిపతి, మహారాజు, డబ్బు కలిగినటువంటి వాడు, శౌర్యము కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేశాడంటే దేవుడు ఎప్పుడైతే ఈ లోకాన్ని బట్టి అతిశయించాడో పశువుగా మార్చివేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మన జీవితాలలో కూడా దేంట్లో మనం అతిశయిస్తూ ఉన్నాం? ఇప్పటికైనా నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఎరిగి ఆయన యొక్క సద్గుణాలు ఏమిటో మనం పరిశీలిస్తూ ఉన్నామా?
యేసుక్రీస్తు వారు అంటే ప్రేమ కలిగినటువంటి దేవుడని, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడని, సర్వ సృష్టికర్త ఆయనే అని మనం ఇప్పటికైనా తెలుసుకోగలుగుతూ ఉన్నామా? తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండమ్మా. ఆయనైతే పశువుగా మారిపోయి గోళ్ళు పెరిగిపోయాయి, మొత్తం ఎంటుకలన్నీ పక్షి రెక్కల వలె అయిపోయాయని, గడ్డి మేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు అనేక మంది, కోటాను కోట్ల మంది తెలివి మీరిపోతున్నారు, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి సర్వ సృష్టికర్త ఎవరో, జీవము ఎవరిలో ఉందో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఛానల్లో చూస్తున్నటువంటి వారు కూడా అనేక మంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, కానీ ఇప్పటికీ వారిలో చాలామంది నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా నశించిపోతూ ఉన్నారు. నాకు మించినటువంటి జ్ఞానము ఎవరికి లేదంటున్నారు. సైబర్ యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అంటే, వారి గురించి ఒక మాట అంటే ఏం చేస్తున్నారో తెలుసా? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాని మొత్తం వాళ్ళ నెట్వర్క్ అన్నింటినీ కూడా హ్యాక్ చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత జ్ఞానమో చూడండి మనుషులకి. ఇదిగో బ్యాంక్ అకౌంట్లు పనిచేయకుండా కట్ చేస్తున్నారు, నెట్వర్క్లు పనిచేయకుండా కట్ చేయగలుగుతూ ఉన్నారు, మనుషులకి కమ్యూనికేషన్ లేకుండా కట్ చేయగలుగుతున్నారు. ఇంత జ్ఞానం నువ్వు పెంచుకుంటూ ఉన్నావే, మరి దేవుని గురించినటువంటి జ్ఞానం ఎలా పొందుకోగలుగుతున్నావు? ఇంకా నువ్వు పొందుకోలేకపోతున్నావు అని అంటే సమయము చాలా కొద్దిగా ఉంది. ఇప్పటికైనా నీవు గమనించి నీ తెలివితో, జ్ఞానముతో దేవునిని వెదకు, దేవునిలో సంతోషించు, దేవునిలో అతిశయించు. నిజమైనటువంటి దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సృష్టిలో దేన్ని కూడా నేను పూజించడం లేదు. నా దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆకాశము నేను పూజించడం లేదు, భూమిని నేను పూజించడం లేదు, నక్షత్రములు నేను పూజించడం లేదు, సూర్య చంద్రులు నేను పూజించడం లేదు. వీటన్నిటిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేను సేవిస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రియ ప్రజలారా, ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఇప్పటికీ తెలుసుకోలేకపోతే నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉన్నావని జ్ఞాపకము చేసుకో. నీలో ఇంకా జ్ఞానం అనేది లేదు, నీలో చీకటే ఉంది, కానీ వెలుగు నీలో పుట్టలేదని ఒకసారి ధ్యానము చేయమని లేఖనము సెలవిస్తూ ఉంది. నీకున్న జ్ఞానము వ్యర్థమే, నీ శౌర్యము వ్యర్థమే, నీ ఐశ్వర్యము వ్యర్థమే, సమస్తము కూడా ఈ మట్టిలోనికి కలిసిపోతుందని నీవు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. నీ జ్ఞానముతో దేవుడెవరో తెలుసుకో. ఇప్పటికైనా సత్యమైనటువంటి, మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి, సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడెవరో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది అని, అదే నిజమైనటువంటి జ్ఞానము అని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18-19 వచనాలు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. గర్వము వేరు, అహంకారము వేరు. ఇదిగో నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వము బయటికి కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది కొంతమంది చూడండి, చూసినా చూడనట్టుగా, అంతేనా? చూసినా చూడనట్టుగానే ఉంటారు, మాట్లాడినట్టుగా ఉంటారు. ప్రియ దేవులారా, మనకు బాగా తెలిసిన వాళ్ళు కూడా కొన్ని సమయాల్లో తెలియనటువంటి వాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటారు, గర్వముగా. ఎందుకంటే అక్కడ నలుగురు పెద్దోళ్ళు ఉంటారు. వీడు ఒకవేళ ఈమె కానీ తక్కువ వాళ్ళు అయితే వారితో మాట్లాడితే ఏమన్నా నామోష, వారితో మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో అని నామోషిస్తూ ఉంటారు. చూసారు, గర్వం ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది అయితే వాళ్ళకున్న బంగారాన్ని బట్టి తల పైకి, ఏమా కళ్ళు ఎక్కడుంటాయి? పైనే ఉంటాయి, కింద చూపులు ఉండవు వాళ్ళకి. ఇంకా వాళ్ళకున్న బంగారాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి పరిస్థితిని బట్టి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకుంటూ ఉంటారు, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది ఏమని అంటే, నాశనమునకు ముందు ఏముందంటే, ఇప్పుడు మనలో గర్వము ఉంటే మన ముందు ఏముంది? మన ముందు నాశనం ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. మనలో గర్వం ఉంటే మన ముందు, మనకన్నా ఒక అడుగు ముందే
నాశనం ముందు ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, మనలో ఏ పరిస్థితుల్లో కూడా ఇంత కూడా గర్వం రావడానికి అవకాశము ఉండకూడదు. ఒకవేళ మనలో గర్వం వస్తే మనలను మనము నలగగొట్టుకోవాలి. ప్రభువా, అయ్యా నీలో ఏ గర్వము లేదు కదా నాయన, నాలో ఎందుకు ప్రభువా ఇంత గర్వం? అయ్యా నీలో అంత ప్రేమ ఉంది కదా తండ్రి, యేసయ్యా నా కొరకు ఈ లోకానికి వచ్చావు కదా ప్రభువా, సర్వరాజ్యాన్ని విడిచిపెట్టావు కదా నాయన, పరలోకపు రాజువు కదా తండ్రి నీవు, వాటినే విడిచిపెట్టి నా కోసం తగ్గించుకొని వచ్చావు కదా ప్రభువా, నాకెందుకు నాయన ఈ గర్వం, నాలో ఉండకూడదు తండ్రి అని మనల్ని మనం ఏం చేయాలి? నలగగొట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. లేకపోతే నాశనము తప్పదు అని లేఖనము సెలవిస్తుంది. చూడు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అమ్మ చాలామంది చెప్పాం కదా, పైకి ప్రవర్తించడం, కొంతమంది మనసులోనే అనుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను మించిన వాడు ఈ సంఘంలో అస్సలు ఎవ్వరు లేరనుకుంటూ ఉంటారు. నా అంత నీతిమంతురాలు ఈ సంఘములో ఎవ్వరు లేరనుకుంటూ ఉంటారు. మనసులో అనుకుంటూ ఉంటారు. అయితే దయతో జ్ఞాపకం చేసుకోవాలి, మనస్సులో కూడా మనం అతిశయించవలసింది ఎవరి యందు అనంటే దేవుని యందు మాత్రమే, దేవుని ప్రార్థన యందు మాత్రమే, దేవుని పరిశుద్ధ జీవితం యందు మాత్రమే, దేవుని పరిశీలనగా మనము తెలుసుకొనుటలో, అబ్బా దేవా ఎలా తెలుసుకున్నాను నాయన నిన్ను, ఎంత గొప్ప దేవుడు నాయన నీవు, ఎంత సర్వోన్నతమైన శక్తివంతుడు ప్రభువా, అద్భుతాలు చేసేటువంటి దేవుడు నాయన, ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు ప్రభువా, ప్రతి కష్టమును తొలగించేటువంటి దేవుడు నాయన, నా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రభువా, నాకు నిత్యరాజ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు నాయన, నాకు తెలియపరిచావా తండ్రి అని మనం దేవునిలో అతిశయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో అతిశయించాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఉపవాసం చేయట్లో అతిశయించాలి, సంఘానికి రావడంలో అతిశయించాలి, దేవునికి ఇవ్వడంలో అతిశయించాలి, ఇతరులకు సహాయం చేయడంలో మనము అతిశయించాలి. కానీ నీకున్న డబ్బుంటే ఏం చేసుకుంటావు నువ్వు? అమ్మా, ఎవరికన్నా సహాయం చేస్తే నువ్వు గర్వంగా చెప్పుకోవాలి, నేను 10 మందికి సహాయపడ్డానని గర్వంగా చెప్పుకోగలవు. నీ దగ్గర డబ్బు ఉంటే ఎవరికి కావాలి? నువ్వు ఇవ్వచ్చేటువంటి మనసు నీకు లేకపోతే, సహాయం చేసేటువంటి మనసు నీకు లేకపోతే, ఇతరులు బాగుపడేటువంటి మనసు నీకు లేకపోతే ఏం ప్రయోజనం? నీ డబ్బు నీతో కూడా నశించిపోతుందని జ్ఞాపకం చేసుకో. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, అహంకారమైన మనస్సు నడుచును అని లేఖనం సెలవిస్తూ, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఈ గర్విష్ఠులంతా కూడా డబ్బులు పంచుకుంటూ ఉంటారమ్మా. ఈ డబ్బులు పంచుకుంటూ దోచుకున్న దాంట్లో, అన్యాయంగా సంపాదించిన దాంట్లో వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? డబ్బులు పంచుకుంటూ ఉంటారు. కానీ దీనులు మాత్రం ఏం చేస్తుంటారు తెలుసా? ప్రార్థన చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటారు, దేవుడు నాకు కావాల్సింది నాకు దయచేస్తాడని ఆనందిస్తూ ఉంటారు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు తృప్తి పొందుతున్నానని ఆనందిస్తూ ఉంటారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, అటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? లేదంటే మనకు కలిగిన జ్ఞానము, శౌర్యము, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నామా? ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని లేఖనము సెలవిస్తుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఏంటంటే మాది, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్రెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కాలం అయిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. పశువులాగా గడ్డి మేపిస్తారు మనం. మనలో గర్వం ఉంటే గడ్డి మేపిస్తాడు దేవుడు, మనలో అహంకారం ఉంటే గడ్డి మేపిస్తాడు దేవుడు, మనలో ఐశ్వర్యం ఉందని, జ్ఞానం ఉందని, శౌర్యము, బలం ఉందని, బలగం ఉందని ఒకవేళ గర్వించినట్లయితే గడ్డి తినిపిస్తాడు దేవుడు. ఆ కాలం అయిన తర్వాత నువ్వు మళ్ళీ నీలో ఒకవేళ పశ్చాత్తాప బుద్ధి ఉంటే, మారు మనసు బుద్ధి ఉంటే, అప్పుడు ఏం చేస్తావనంటే కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు ఏం చేస్తాయంటే ఆకాశమందున్న దేవుణ్ణి, అంతకుముందు వరకు కళ్ళు నెత్తిన నేనే ఉన్నాను, నా కళ్ళు నెత్తినికెక్కి నేనే పైన ఆలోచించుకుంటూ నాకు మించిన రాజు లేడని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక కాలం అయిపోయిన తర్వాత ఆ కళ్ళతో పైన ఉన్నటువంటి సర్వోన్నతమైన దేవుడిని
స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధిస్తూ ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉంది. చూడండి ఆ మాటని మళ్ళీ చదువుకుందాం. మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెనో, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నీ బుద్ధిని నువ్వు విడిచిపెట్టావో, నీ అహంకారాన్ని, నీ జ్ఞానాన్ని, నీ శౌర్యాన్ని, నీ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టావో, అప్పుడు దేవుడు మన బుద్ధిని మనకి అనుగ్రహించాడమ్మా. మళ్ళీ మనిషిగా బ్రతకరా అని. ఎలా బ్రతకాలని? మనిషిగా బ్రతుకురా, ఇంకా పశువుగా బ్రతకొద్దు, జంతువుగా మాట్లాడొద్దు, నీవు జంతువుగా ప్రవర్తించొద్దు నీవు. ఈరోజు ఎంతమంది యవనస్తులు, ప్రియ దేవుని బిడ్డారా, యవనస్తులు ఎలా జీవిస్తున్నారు? పశుప్రాయులైపోయి ఉన్నారు. ఆడబిడ్డల మీద భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి చూపులు, భయంకరమైనటువంటి నేరాలు, భయంకరమైనటువంటి మానభంగాలు చేస్తూ ఉన్నారు. పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకనంటే డబ్బు, అహంకారము. నాకు బలం ఉన్నది, నా తండ్రి నా తాతలు పెద్ద లీడర్సు అని, శౌర్యం ఉందని, జ్ఞానం ఉందని, తప్పించుకోవచ్చని, డబ్బుతో ఏదైనా చేయొచ్చని పశువులుగా వాళ్ళు మారిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవునిని ఎరిగినటువంటి వారము మనము ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుడు, మనలో ఎక్కడ కూడా ఇంత అహంకారము, ఇంత దేవునికి అయిష్టమైనటువంటి పెడ మనసు మనకి ఉండకూడదని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి. ఆయన బుద్ధి వచ్చిన తర్వాత, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు స్వభావమును ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిన. చూడండి ప్రియ దేవులారా, మనలో అహంకారం ఉంటే దేవుని వెలుగు మనలో నుంచి వెళ్ళిపోద్ది. మనలో గర్వం ఉంటే దేవుని యొక్క నీతి మనలో నుంచి వెళ్ళిపోద్ది. మనలో అహంకారము, గర్వము, ఒకవేళ అతిశయము ఉన్నిందనంటే మనలో ఉన్న నీతి, న్యాయం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అన్యాయమైనటువంటి మనస్సు, చీకటి మనస్సు, భయంకర పశువు మనస్సు వస్తుందని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డారా, ఆ తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను, నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువగా ఘనత నొంది తిని, ఈలాగు నెబుకద్నెజరును నేను, ఎవరంటే ఈయన పరలోకపు రాజు, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఈ లోకంలో రాజు అనుకుంటున్నావేమో, పరలోకపు రాజు ఆయన, సర్వ సృష్టికి రాజు ఆయన, సకల భూమండలాలకి, సకల సృష్టికి ఆయన రాజు. ప్రియ దేవుని బిడ్డారా, ఆ పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ ఏంటంటమ్మా? సత్యములును, ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఏంటంటమ్మా వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు యాక్టింగ్, తెలుసా? ఏం చేస్తారంటే వాళ్ళు యాక్టింగ్. అదేనా నటించడం అంటే? ఏం సార్ అది? యాక్టింగేనా? గర్వముతో నటిస్తూ ఉంటారంట వాళ్ళు, అహంకారంతో నటిస్తూ ఉంటారంట వాళ్ళు. కొంతమంది వినయంతో కూడా ఏం చేస్తారు? అదే సామెత ఉంది. ఏం సామెత అది? అతి వినయము ఏంటమ్మా అది? చెప్పాలా? అతి వినయము దురత లక్షణం. అదేనా? చాలామంది అతి వినయంగా ఉంటారు. అది కూడా ఒక లోపల భయంకరమైనటువంటి ఇదే నటన. అది కూడా మన దగ్గర భయపడినట్టే ఉంటారు, మన దగ్గర ఏడ్చినట్టే ఉంటారు, మనల్ని ప్రేమించినట్టే ఉంటారు, కానీ లోపల మాత్రం ద్వేషము, కక్ష, ఈర్ష్య. చూడండి ప్రియ దేవులారా, అటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతుంటే మాట చూడు. గర్వముతో నటించు వారిని ఆయన ఆనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు
ఘనపరుచుచున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియ దేవుడు, అటువంటి వారిని అందరూ ఏం చేస్తారంట? ఆయన ఏం చేస్తాడమ్మా చెప్పండి? అణగదొక్కడం అంటే ఏంటి? అణచివేయడం అంటే ఏం సార్? అరికాలు కింద వేసి పాదముల కింద, ఎందుకంటే తొక్కేయడం. ఇంకా వాళ్ళు తిరిగి లేవడానికి కూడా ఆస్కారము ఉండదు. దేవునికి అంత శక్తి ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జ్ఞానము దేవుని ఎరిగేటువంటి జ్ఞానము కాకపోతే వ్యర్థమే. ఒకరోజు నిన్ను దేవుడు తొక్కేస్తాడు, జ్ఞాపకం చేసుకో. నీ జ్ఞానం, ఈ ప్రపంచంలో ఏ జ్ఞానమున్నా కూడా నిజమైన దేవుని ఎరిగేటువంటి జ్ఞానము నీకు లేకపోతే ఆయన ఒక దినమున నిన్ను తొక్కేస్తాడని జ్ఞాపకం చేసుకో. ప్రియా సహోదరి సహోదరుడా, ఏ జ్ఞానము నీలో కలిగి ఉంది? ఏ జ్ఞానమును బట్టి నీవు అతిశయిస్తూ ఉన్నావు? ఏ శౌర్యమును బట్టి, బలమును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి నీవు అతిశయిస్తూ ఉన్నావు? నీవు ఎంతైనా కూడా, ఏమున్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే నీలో నీతి ఉండదు. నీవు పరలోకానికి వెళ్ళలేవు, నీవు నిత్య రాజ్యాన్ని పొందుకోలేవు. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మేలులోనే ఈ లోకంలో పొందుకోలేవు, పరలోకంలో కూడా పొందుకోలేవని దేవుడు స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఏ పాటి వారం మనం జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు ధారాళముగా మనకి ఏం చేస్తాడంట? ఆయన జ్ఞానాన్ని దయచేస్తాడు. ఏ జ్ఞానమో తెలుసా? పరిశుద్ధమైనటువంటి జ్ఞానం. మూల వాక్యం మనకు వద్దాం ప్రియ దేవుని బిడ్డారా. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు చూడండి జాగ్రత్తగా. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయపడవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవుని యొక్క వాక్యములో ఆనందిస్తూ ఉంటే, ప్రార్థనలో ఆనందిస్తూ ఉంటే, ఆయన ఇచ్చేటువంటి శ్రమలలో మనము ఏం చేయాలి? శ్రమల్లో మనం ఏం చేయాలమ్మా? ఆనందిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు, నష్టం వచ్చిందని కృంగిపోకూడదు, బాధ కలిగిందని కృంగిపోకూడదు. మనము స్తుతి వస్త్రముగా మన బాధను మార్చుకొని దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే, అతిశయపడుతూ ఉంటే, నీవిచ్చిన కష్టాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నీవిచ్చిన శ్రమను బట్టి నీకు వందనాలు ప్రభు అని మనం ఆ శ్రమలో ఏం చేయాలి? సంతోషముతో గంతులు వేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆహా నా బిడ్డ, ఆహా నా బిడ్డ నాలో ఎంత ఆనందిస్తున్నాడు అని ఆయన మనులను బట్టి తండ్రి సంతోషపడితే మనకేమైనా కొదువు ఉందా? ఇంకా సర్వోన్నతమైన దేవుడు సంతోషపడితే మనకేమైనా కొదువు ఉందా అమ్మా? ఏ కొదువ కూడా ఉండదని లేఖనం సెలవిస్తుందో చూడండి ప్రియదేవుడు. ఆ తర్వాత వాక్యం, అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనక ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు. ఎవరంటే వాళ్ళు? ఇశ్రాయేలీయులే అమ్మా, దేవుని బిడ్డలే, దేవుని పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళే. కారు గనక వాళ్ళు ఏం కారు అని అంటే, హృదయ సున్నతి వాళ్ళు పొందలేదు. శారీరకమైనటువంటి సున్నతిని పొందారు కానీ హృదయ సున్నతి పొందలేదమ్మా చాలామంది దేవుని బిడ్డలు అని చెప్పుకునేటువంటి వారు. కారు వారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులు అంటే ఎవరు వీళ్ళు? దేవునిని ఎరుగునటువంటి వారు. దాని తర్వాత చూడండి, యూదావారు అంటే ఎవరమ్మా వాళ్ళు? దేవుని ప్రజలు. ఇశ్రాయేలులో ఒక ప్రాముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి గోత్రం యూదావారును అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఐగుప్తీయులు వీళ్ళు ఏకమైపోయారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్యులు మనము ఒకటే అయిపోయాను. ఎందుకనంటే హృదయ సున్నతి మనలో లేదు. బాప్తిసం తీసుకున్నారు కానీ మారు మనసు లేదు. బాప్తిసం తీసుకున్నారు, ప్రేమ లేదు.
బాప్తిసం తీసుకున్నారు, బలలో చేయి వేస్తున్నారు, క్షమాపణ లేదు. బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధ బలలో పాలుపొప్పులు పొందుతున్నారు, కానీ వాక్యములో భయం అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డారా, అందు గురించి దేవుని లేఖనే సెలవిస్తూ ఉందనంటే, యూదా వారిని ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, వాళ్ళు క్రైస్తవులైనా సరే, వాళ్ళు అన్యులైనా సరే, దేవుని జ్ఞానాన్ని పొందుకోకపోతే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకపోతే, వారు దేవుణ్ణి తెలుసుకొని కూడా వాళ్ళ జ్ఞానములో, వాళ్ళ శౌర్యములో, వాళ్ళ ఐశ్వర్యములో వాళ్ళు గర్వముతో ఉంటే వాళ్ళందరినీ కూడా నేనేం చేస్తాడంట ఆయన శిక్ష వేస్తాను అని చెప్తున్నాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, మనము శిక్షను కొట్టివేసబడినటువంటి వారుగా మనల్ని పిలిచాడు ఆయన. మన శిక్షను ఆయన భరించాడు. ప్రియ దేవుని బిడ్డారా, మన శిక్షను అంతటిని ఆయన కొట్టివేశాడు. అటువంటి మనము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ శిక్షకే పాత్రులుగా మారిపోతున్నాం. అటువంటి జీవితం మనం జీవించకుండా, మనలో ఉన్న జ్ఞానం ఏ పాటిది నాయన, నాలో ఉన్న బలం ఏ పాటిది ప్రభువా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి వారము నాయన మేమని మనల్ని మనము తగ్గించుకుంటూ దేవుని యందు ఆనందించి మనము దేవునిలో వెదికేటువంటి పరిస్థితుల్లో, దేవునిలో ఎదిగేటువంటి దాంట్లో అతిశయిస్తూ ఉంటే, నేను ప్రతి వారము మందిరానికి వెళ్తున్నా, ప్రతి వారము పాట పాడుచూ ఉన్నా, ప్రతి వారము బైబిల్ చదువుతూ ఉన్నా, ప్రతి వారము శుక్రవారం నేను ఉపవాసం చేస్తూ ఉన్నా, అనే వీటిల్లో మంచి క్రియలు నేను చేస్తున్నా, నీతిగా బ్రతుకుచున్నా, ప్రేమ కలిగి జీవిస్తున్నా, ఇతరులకు సహాయం చేస్తున్నా అనేటువంటి అతిశయము మనలో ఉంటే దేవుడు మనలను బట్టి ఆనందించేటువంటి దేవుడుగా ఉన్నారు, లేకపోతే శిక్షించేటువంటి దేవుడుగా ఉన్నారని లేఖనము సెలవిస్తుంది. ప్రియ దేవుని ద్వారా ఇప్పటికైనా దేవుడిని పరిశీలనగా తెలుసుకో, వాక్య ప్రకారము జీవించు, దేవుడిని దీవించి ఆశీర్వదించాలని ఆశపడుచు ఉన్నాడు. లేకపోతే పశుప్రాయులు అయిపోతారు, లేకపోతే పశువులుగా ప్రవర్తిస్తారు, లేకపోతే భయంకరమైనటువంటి విపత్తులు ఈ ప్రపంచానికి చేస్తారు, నీ కుటుంబానికి చేస్తావు, నీ జీవితానికి చేసుకుంటావని లేఖనము సూటిగా మాట్లాడుచూ ఉంది. అటువంటి జీవితము కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదములతో, దేవుని యొక్క జ్ఞానములో ఎదిగేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించలాగున తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేనటువంటి వారు హృదయపూర్వకముగా హృదయంలో మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా మనుష్యులు ఇప్పటికీ తెలుసుకోలేనటువంటిది సత్యమైనటువంటి దేవుడిని ప్రభువా, సర్వ సృష్టికర్తని తెలుసుకోలేకపోతున్నారు నాయన. వారి జ్ఞానము వ్యర్థము తండ్రి, వారి శౌర్యము వ్యర్థము ప్రభువా, వారి ఐశ్వర్యము వ్యర్థము నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. మిమ్మలను ఎరిగేటువంటి జ్ఞానము, నిజమైన దేవుడిని ఎరిగేటువంటి జ్ఞానము ప్రతి బిడ్డకి అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం. ప్రతి బిడ్డ అయా ప్రభా జీవములోనికి ప్రవేశించుటకు, నిత్య జీవాన్ని పొందుకున్నట్టుకు మీరే సహాయము చేయమని, అహంకారమును, గర్వమును, అయా నటనను తొలగించి యథార్థవంతులుగా జీవించుటకు సహాయము చేయమని, ఆన్లైన్లో చూస్తున్నటువంటి బిడ్డలను అయా ఇదిగో తండ్రి గొప్ప గొప్ప మేధావులు ఉన్నారేమో నాయన, వారందరూ నిజమైన దేవుడిని వెతకడానికి సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. గుర్తెరుగుటకు జ్ఞానమును అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాం. దేవా నీవే సహాయము చేసి ప్రతి బిడ్డను దీవించమని యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. మన మధ్యలో ఉన్నటువంటి సుభాషిణి గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం.